ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ వీడియో చేయడం జరుగుతుంది. 1916 సెప్టెంబర్లో అన్బిసెంట్ హోమ్ రూల్ లీగ్ను మద్రాసులో ప్రారంభించినప్పుడు ఆ సంస్థ కార్యనిర్వహణ కార్యదర్శి ఎవరు? జార్జి అరుండేల్. కింది ఏ పత్రికలను రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు? పైవన్నీ అనగా మిరాతుల్ అక్బర్, సంవాద కౌముది, జయహో హనుమా. దేశంలో అభ్యుదయ సాహిత్యోద్యమ ప్రభావం ప్రసరిస్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి 1940లో వెలువడిన పత్రిక తెలుగు తల్లి. దాని ఎడిటర్ వచ్చేసి రాచమల్లు సత్యవతి దేవి. తెలుగులో తొలిసారి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి అందుకున్న గ్రంథం ఏది? ఆంధ్రుల సాంఘిక చరిత్ర. కింది ఏ గ్రంథం ఎస్ సదాశివ రాసింది? రంజత్ రుబాయిలు. యువభారతి సంస్థ 1936లో ప్రథమంగా ప్రచురించిన కావ్యం ఆంధ్రశతక వాజ్మయం. రచయిత కె గోపాలకృష్ణారావు. ఆంధ్ర సారస్వత పరిషత్ తొలి అధ్యక్షులు ఎవరు? లోకనంది శంకరనారాయణ. తెలుగు భాషా సమితిని హైదరాబాద్కు తరలించక ముందు ఎక్కడి నుంచి పనిచేసేది? చెన్నైలో పనిచేసేది. కింది ఏ కళాకారుడు వైద్యజీయం అనే గ్రంథాన్ని ముద్రించాడు? చెర్విరాల బాగయ్య. దీని రచయిత వచ్చేసి వెంకట్రాజు. కింది ఏ గ్రంథం వరిగొండ కాంతారావు రచన? ఏలికాకు ఒక లేఖ. తెలంగాణ యక్షగాన పితామహుడైన చెర్విరాల బాగయ్య శిష్యుడెవరు? మహమ్మద్ అబ్దుల్లా. తెలంగాణలో లభిస్తున్న తెలుగులోని తొలి యక్షగాన గ్రంథం ఏది? సుగ్రీవ విజయం. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో దినకేశ్వరాలయం నిర్మించింది ఎవరు? కళ్యాణి చాళుక్యులు. హరిశ్చంద్రుడి కథను ప్రత్యేక కావ్యరూపకంగా వ్యాప్తికి తెచ్చిన గౌరన కింది ఏ ప్రాంతానికి చెందినవాడు? దేవరకొండ ప్రాంతానికి చెందినవాడు. శ్రీశ్రీ రచయించిన మహాప్రస్థానం ఎప్పుడు వెలువడింది? 12 ఏప్రిల్ 1934లో వెలువడింది. పుణ్యభూమి నా దేశం నమో నమామి అనే సినిమా పాటను రాసిన రచయిత ఎవరు? జాలాది. రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత బ్రహ్మ సమాజం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? రామచంద్ర విద్యా వాగీష్. చింపారన్ నీలిమందు రైతు దుస్థితిని గురించి మహాత్మా గాంధీకి వివరించింది ఎవరు? రాజ్ కుమార్ శుక్లా. మహారాష్ట్రలో మిత్రమేళ పేరుతో 1899లో రహస్య సంఘాన్ని స్థాపించింది ఎవరు? రాంప్రసాద్ బిస్మల్. 1925లో కకోరి రైలు దోపిడీ జరిగింది. ఈ రైలు దోపిడీకి నాయకత్వం వహించిన విప్లవ నాయకుడు ఎవరు? సూర్యసేన్. గ్రీకు లాటిన్ భాషల్లోని ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసిన తత్వవేత్త ఎవరు? అరవింద ఘోష్. ప్రముఖ ఇంజనీర్ కల్నల్ కాలిన్ ముఖంజీని లిఖిత పత్రుల సేకరణలో సహాయపడిన తెలుగు వ్యక్తి ఎవరు? కావలి వెంకట బొర్రయ్య. జాతీయ పతాక రూపకర్త మరియు వ్యవసాయ పరిశోధకులు పింగళి వెంకయ్య జన్మించిన గ్రామం ఏది? పెనుమర్రు. జార్జి బెర్నార్డ్ షా వంటి గొప్ప రచయిత ప్రశంసలు అందుకున్న నటుడెవరు? తాడిపత్రి రాఘవాచార్యులు. సంఖ్యా నియమం, మకుట నియమం కలిగిన తొలి తెలుగు శతకం వృషాదీప శతకం. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ క్రాఫ్ట్స్ తొలి ప్రిన్సిపల్ ఎవరు? సుకుమార్ దేవ్స్కర్. హైదరాబాద్లోని రామ్కోటిలో గల త్యాగరాజ సంగీత కళాశాలను స్థాపించి దానికి ప్రిన్సిపల్గా పనిచేసిన హిందుస్థానీ కళాకారుడు ఎవరు? గోవిందరావు దరితాకే. తబాలా నవాజ్ ఉస్తాద్ షేక్ దావుద్ ట్రస్ట్ను తన తండ్రి పేరిట హైదరాబాద్లో స్థాపించిన కళాకారుడు ఎవరు? ఉస్తాద్ షబ్బీర్ నిసార్. 1934లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్థాన గాయకుడిగా నియమితమైంది ఎవరు? పండిట్ మోతీరామ్. ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రిక స్థాపకుడు ఎవరు? మదన్లాల్ డింగ్రా. కాకోరి కుట్ర కేసుకు సంబంధించిన మృతవీరుల దినం జరపాలని నౌజవాన్ భారత్ సభ ఏ రోజున తీర్మానం చేసింది? డిసెంబర్ 20, 1928.
నవజవాన్ భారత్ను స్థాపించిన గొప్ప విప్లవకారుడు ఎవరు? షహీద్ భగత్ సింగ్. తెలంగాణ రాష్ట్రంలో సహ్యాద్రి పర్వతాలుగా పిలిచే గుట్టలు ఏవి? కందికల్లు గుట్టలు. గోల్కొండ సుల్తాన్లు మరియు హైదరాబాద్ పరిసరాల్లోని మసీదుల గురించి తెలిపే గ్రంథం తారీఖీ జుఫరా. ముబారక్ షా ఖిల్జీ సేనాని ఖుస్రో ఖాన్ వరంగల్ కోట ముట్టడి గురించి తెలిపే గ్రంథం నుస్సిఫార్. గంగా గౌరి విలాపం అనే యక్షగానాన్ని రచించింది ఎవరు? హరియ కెంపె గౌడ. భూస్వామ్య వ్యతిరేక పోరాట కాలంలో కడివెండి గ్రామం దొరసాని ఎవరు? జానకమ్మ. జనగామ తాలూకా మాచిరెడ్డిపల్లిలో భూస్వామ్య వ్యతిరేక పోరాట కాలంలో తనిఖీకి వచ్చిన బీదర్ తహసీల్దార్ ఎవరు? ఖాజా మొహియుద్దీన్. స్వాతంత్రోద్యమ కాలంలో తెలుగులో నెపోలియన్ చరిత్ర రాసిన దేశభక్తుడు ఎవరు? కొండా వెంకటప్పయ్య. తెలుగులోకి అనువాదమైన బంకించంద్ర చటర్జీ రాసిన మొదటి నవల దుర్గేష్ నంది. బంకించంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవలను తెలుగులోకి అనువదించింది ఎవరు? ఏబీలు అనగా ఓవై దొరైస్వామి మరియు మాడపాడి హనుమంతరావులు ఆనందమఠ్ నవలను తెలుగులోకి అనువదించారు. జాతీయ భాషగా సంస్కృతం ఉండాలని బెల్గాం కాంగ్రెస్ సభలో మహాత్మా గాంధీతో వివాదం పెట్టుకున్న తొలి కవి ఎవరు? తెలుగు కవికి సంబంధించిన కవి పేరు కావ్యకంఠ వాసిష్ఠ గణపతముని. కలకత్తాలో జై హింద్ నినాదంతో ఆజాద్ హింద్ దినోత్సవం జరిగిన తేదీ 1945 నవంబర్ 21. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనా కాలం నాటికి ఎంతమంది మున్సబ్దారులుగా ఉన్నారు? 14,556. కింది వారిలో భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువదించింది అబుల్ ఫజీ. మహాత్మా గాంధీ హరిజనోద్యమాన్ని ప్రారంభించక ముందే 1918లోనే తెలుగు నవల ద్వారా పంచములను దేవాలయాల్లోకి ప్రవేశింపజేయాలని ప్రతిపాదించిన రచయితలు వెంకట పార్వతీశం కవులు. జాతీయోద్యమాన్ని ప్రతిబింబించిన తొలి తెలుగు కవల ఏది? దాని రచయిత ఎవరు? ఓ భయ్య 1920లో వేలూరి శివరామ శాస్త్రి. భారతీయ భాషల్లో తొలుత గ్రంథాల సర్వస్వం పేరుతో త్రైమాసిక పత్రికలను 1915లో ప్రారంభించి నిర్వహించింది ఎవరు? అయ్యంకి వెంకటరమణయ్య. 1853లో బొంబాయి అసోసియేషన్ను స్థాపించిన ఎల్ఫిన్స్టన్ కళాశాల బోధకుడు ఎవరు? దాదాబాయి నవరోజీ. సో ఫ్రెండ్స్, ఇవి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్పెక్టెడ్గా ఎగ్జామ్స్లో వస్తాయని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా జనరల్ స్టడీస్ వీడియోస్ సంబంధించి బిట్స్కి సంబంధించి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయబడతాయి. అభ్యర్థుల నుంచి అన్ని జనరల్ స్టడీస్ వీడియోస్ను ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడున్న ఏపీలో మరియు తెలంగాణలో వచ్చే నోటిఫికేషన్కి చాలా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మీకు ఆ డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై అవుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.